is the time for dance. డియర్ ఫ్రెండ్స్, పుట్టినరోజు సందర్భంగా మన ప్రిన్సెస్ కేక్ కట్ చేస్తున్న శుభతరుణంలో కావాలి అగ్గిపెట్టె కావాలా? చుట్టా సిగరెట్ ఏమొద్దు. అగ్గిపెట్టి అడిగి క్యాండిల్స్ కోసం వెలిగించబోయి ఏం అదృష్టం చేసుకున్నావు. బాగుంది కదా. ఇప్పుడు మన ప్రిన్సెస్ క్యాండిల్స్ ఆర్పుతారు. పుట్టినరోజు నాడు దీపాలు ఆర్పడం ఏంటండి? వాట్? వీలైతే 4 దీపాలు వెలిగించాలి కానీ పుట్టినరోజు నాడు దీపాలు కూడా మీ జాతే, స్త్రీ జాతి. ఆదరిస్తే వెలిగిపోతాం, ఆదమరిస్తే కాలిపోతాం. వెల్ సెడ్ జూనియర్. దీపాలు స్త్రీ జాతి, మగవాళ్ళు వత్తి జాతి, తాలిపోయే జాతి. మీ జాతి దయచేయండి. నువ్వు ఊదు. హలో షేక్స్పియర్, నన్నే కేక్ అయినా కట్ చేయొచ్చా? లేక శుభవాని పుట్టినరోజు నాడు దీన్ని ముక్కలు ముక్కలుగా మహాభాగ్యంగా చేయొచ్చు. తుంచుకునేది 4 పంచుకోవడానికే కదండి. వెల్ సెడ్, వెల్ సెడ్. తుంచుకోవడం పంచుకోవడానికి. అమ్మాయి నువ్వు తుంచు, మాకు కూడా పంచు. మిస్టర్, ఓ మంచి విషయం చెప్పినందుకు జన్మదిన శుభాకాంక్షలు సీతాదేవి గారు. మా పేరు నీకెలా తెలుసు? మాది దేవరకొండ, మీ రాచకొండ సంస్థానంలోదే. అవునా? మరి ఇక్కడ యూనివర్సిటీ కాలేజీ చదువుతున్నా. సాయంకాలం ఉద్యోగం. మేం చదివేది అక్కడే, నిన్నెప్పుడూ చూడలేదే. మిమ్మల్ని చూసే వాళ్ళనే మీరు చూస్తారు, నేను చూడండి కదండి. వెల్ సెడ్, వెల్ సెడ్ మై జూనియర్. ఆడవాళ్ళు వాళ్ళని చూసిన వాళ్ళనే చూస్తారు. 1936 కాదు, 2036 అయినా ఈ ఆడవాళ్ళు అర్థమై చాలు. ఇంతకీ షేక్స్పియర్ పేరేంటో? పేరులో ఏముందండి? రోజ్ ఇస్ అ రోజ్ ఇస్ అ రోజ్ ఇస్ అ రోజ్. ఏం పేరోయ్? హరి, మై మెజెస్టీ. కనబడుతూ ఉండబోయ్. ప్రయాణం చాలా కొత్తగా ఉంది కదా ప్రిన్సెస్. ఎప్పుడు వెళ్ళే ఊరే, కానీ ఏదో స్వర్గానికి వెళ్తున్నట్టుంది. కానీ ఊరి గురించి ఆలోచిస్తుంటే భయం వేస్తుందో. ఇక్కడ్లా కలవడం కష్టం. సీతాదేవి గారికి భయం కూడా ఉందండోయ్. ఏ, నీకు లేదా? బోల్డ్ ఉందండి. ఎప్పుడన్నా భయపడాల్సి వస్తుందేమోనని తెగ భయపడుతూ ఉంటాను. భయం లేని బలేరాముడికి బహుమానం. ఏదో మీ పుణ్యం అని మొదటిసారి మొదటి క్లాస్ లో వస్తున్నాను. ఇప్పుడు ఈ కోటు కూడా. ముందు ముందు ఇంకేం మారిపోవాల్సి వస్తుందో అని భయం వేస్తుందండి. నా గురించి నువ్వేదో పెద్ద మారినట్టు. సరే, ట్రైన్ ఆగిన వెంటనే ముందు నేను దిగుతాను, తర్వాత నువ్వురా. 1936లోనే కాదు, 2036 వచ్చినా ప్రేమికులు దాక్కునే వెళ్ళాలి. ఏమిటి తల్లి ఇలా చిక్కిపోయావు? నువ్వేంటి గ్రాని ఇలా చిక్కిపోయావు? కోటేసుకొచ్చారని కూర్చొని ఇచ్చారులే తాత. దొరబాబులో ఉన్నవరా? అవునరా, చదువు అంతా చదివేసావా? ఇంకొక పుస్తకం ఉంది తాత, లవ్ అని. అదొక్కటి చదివేస్తే అయిపోద్ది. అది కూడా చదివేరా? చదివే. అదే పనిలో ఉన్నా తాత. ఈశ్వర్, హౌ ఆర్ యు ప్రిన్సెస్? ఫైన్ ఆఫీసర్. ఊరెప్పుడొచ్చావు? ఎన్ని రోజులుంటావు ఈశ్వర్? చూసారా అన్నయ్య ఎలా పేరు పెట్టి పిలుస్తుందో, ఈశ్వర్ ఈశ్వర్ అని. నాకు ఈశ్వర్ అని పిలిస్తేనే బాగుంటుంది. ఈశ్వర్ నాకు అన్నయ్యే కాదు, స్నేహితుడు కూడా. తప్పే ఉందండి, బంధాలు బతకడానికి, పేర్లు పిలవడానికి. ఎవరు నువ్వు? బాబు, ఈ నా మనవడు బాబు, పట్టణంలో చదువుతున్నాడు. ఏదో పద్ధతులు తెలియక అలా అన్నాడు బాబు. చాలా బాగా చెప్పావు. బంధాలు బతకడానికి, పేర్లు పిలవడానికి. కొండ బాబు, చుట్టూ పెరిగిందిరా. తెల్లారగానే వచ్చేస్తాను బాబు. కత్తిరేసి ఒంటికి నూనె ఎట్టేస్తాను. ఈశ్వర్. హరిబాబు. అమ్మవారి 18 రూపాల్లో 17 రూపాయలు ఊర్ధ్వలోకాలకు వెళ్లిపోయాయి. ఆ మిగిలిన ఒక్క రూపమే దుర్గమ్మ. ఆ అమ్మవారు ఒక్కో గ్రామంలో ఒక్కో విధంగా వెలిశారు. నూకాలమ్మ, అంకాలమ్మ, పోచమ్మ, మైసమ్మ, ఇలా అన్నమాట. మరి మన గ్రామ దేవత సారెలమ్మ. అన్నగారిచ్చే సారంటే ఇష్టమని అమ్మకు ఆ పేరొచ్చింది. ఇంతకీ ఎవరయ్యా అన్నగారు? సాక్షాత్తు ఆ శ్రీమన్నారాయణుడే. స్వామివారు తిరుపయ్య అనే పేరుతో వాడవాడలా ఊరేగుతూ వెళ్లి తన చెల్లెలికి కావలసిన సరంజామా అంతా సేకరించి సారె రూపంలో పుష్కరానికోసారి ఇస్తారు. కమ్ వాట్ సారో క్యాన్,
It cannot countervail the exchange of joy that one short minute gives me in her sight. ఈ పైత్యం ఏంటోయ్? వచ్చి 4 రోజులైంది, కనిపించకపోతే ఎలా ప్రిన్సెస్? అవును, నేనేదో సంబరపడిపోతున్నట్టు. మీకు దూరంగా ఉంటే నిద్ర పట్టట్లేదు, నమ్మండి. ఏదేదో చెప్పాలని. ఆహా, ఈసారి దూరంగా ఉన్న ప్రతిసారి ఊసులన్నీ ఉత్తరాలుగా రాసిపెట్టాయి. ఉత్తరాలు రాస్తే చాలా, లేక చెవిలో ఊసుల గుసగుస? బుగ్గలు ఎరిపెక్కే మై హైనెస్, పెళ్లికలు వచ్చేసింది. జాతర అయిపోగానే చేసేసుకుందామా? మా ఇంట్లో కూడా అదే అనుకుంటున్నారు, జాతర అయిపోగానే పెళ్లి చేసేద్దామని. ఒప్పుకున్నారా? ఇంత తేలిగ్గానా? నీతో కాదు షేక్స్పియర్, మా బావతో పెళ్లి. అదెలా? మా తాతగారు బయటే ఉన్నారు, వెళ్ళాయని అడిగిరా. సంప్రదాయాలు, పండగలు, పద్ధతులు అన్నీ ఊరు కట్టుగా ఉండటానికే. ఇప్పుడు చెప్పండి, ఏ కులపోళ్ళు ఏమేమిస్తారు? మా షావుకారులకి 20 కుటుంబాలున్నాయి. మా తరపు నుంచి 100 సేర్ల వెన్నపూస, 25 డబ్బాల గానుగు నూనె, 10 మణుగుల బెల్లం సమర్పించుకుంటాం. మా కులపోళ్ళందరికీ 100 కుంటలు బాగుంటదండి. అందులో 5 కుంటలు ధాన్యం జాతరకి ఇచ్చుకుంటాం. సారెలమ్మకి తిరుపతికి నగలు పెట్టాలి కదండి, ఖర్చు తమరు పెట్టుకుంటే చేతాళం లేకుండా చేయిస్తామండి. అమ్మవారికి కావాల్సిన చీరలన్నీ మా తరపున వేసిస్తామయ్యా. గంపలో బొట్లో సాపులు అన్ని మేము అల్లిస్తామయ్యా. మా తరపున తలిగి చెప్పులు ఇచ్చుకుంటాం సామె. అంతా బాగానే ఉంది, కానీ క్రితం జాతరలా చంపుకు చావకండి. ఆ ఈరిగాడు మా నాన్న సెయ్యరగ నూకింది పోయిన జాతరలోనే కదూ, ఈసారి ఆడి కాలిరగ నూకుతా. గుర్తొచ్చిందా? రాదా మరి? ఆడు గుర్తు చేశాడు రా గొర్రి. ఆ ఈరిగాడు మీ అయ్య చెయ్యేందుకు నరికాడురా? రథం ముందు మా ఇదిలోకే రావాలన్నాడని కదూ. దేవుడిదేముందిలేరా, మనుషులు రానియాలి గాని. ఈసారి రథం మా ఇదిలో నుంచే కదలాలా. ఏంద్రా మాట్లాడేది నువ్వు? ముందు రథం మా ఈదులోంచి కదలాలి. సారే దివాణం నుంచి వస్తుంది. ఇది ఈ ఊరు పద్ధతి. నువ్వు వచ్చి మారుస్తావురా? మారుతా మారుతా. ఏ ఎల్లకలం దేవుని మీ చుట్టూ తిప్పుకుంటారా? ఈ మాట అడిగాడని మా అయ్యని సావును కారు. నేను ఒప్పుకోను. పండగ లేకపోతే పింగిపోయే, కానీ రథం ముందు మా ఇదిలో నుంచి కదలాల్సిందే. నువ్వు ఊళ్ళో మళ్ళీ గొడవలు లేపాకో. పెద్దబాబు, ఈడు పండగ ఆపుతాడంట. పెద్దబాబు, మునిసావు చెప్పింది కూడా వినాలిగా. ముందాళ్ళు ఈదికి వెళ్తానంటే దేవుడు రానంటాడా? పాత పడితే పద్ధతి కూడా పాడైపోద్ది. అన్ని మన మంచికే కదా, మార్చుకుంటే పోలే. అట్టగైతే వాళ్ళ వీధిలోకి ఎందుకు వెళ్ళాలా? మీ మనుషులం కాదా, మాకు వీధులు లేవా? ఆ మాటకొస్తే మాకు చాలా ఇళ్ళు ఉన్నాయి, 100 గడపలున్నాయి. నీకు ఇల్లు ఎక్కువైతే మా ఇంటి పేర్లు ఎక్కువ. రేయ్, ఇంటి పేర్ల గురించి మాట్లాడు మాకరా. ఇరిగినేల మీద ఒంటేలు పోసిన రకం మీరు. దేవుడికి ఏ దిక్కు లేనట్టు మీ దిక్కు రావాలట్రా. ఒరే మునిస్వామి, గట్టు మీద కూడా ఇదే కోత కూసావంట, నరికేస్తా. నాకు భయంగా ఉంది హరి. ఒరే హరి, చెన్నపట్నంని అమ్మో వీరు సీతగారు కదూ. ఏమిట్రా సంధి కుదిరిందా? గడుగ్గాయలు సుమి, ఇది అదేనా? అదే అదే అదే. మాకు సాయం చేయాలో జనార్దన. నాదే ఉంది గాని మీ ఇద్దరి సంధితో ఊరికి చాలా పని పెట్టారన్నమాట. కానివ్వండి, శీఘ్రమే కళ్యాణ ప్రాప్తిరస్తు. కళ్యాణ ఊరుకోండి అయ్యా, ఊరుకోండి. పోయినసారి ఇలా గొడవలు పడబట్టే ఆయన వాళ్ళని చాలా మందిని పోగొట్టుకున్నాం. మనం కట్టుగా ఉంటే దేవుడు మన చల్లగా. నువ్వు నీ చదువుతూ చెప్పచ్చు. అబ్బా రేయ్, చంపేశాడు అనుకున్నావు. ఇట్ట గొడవలు పెడితే ఏమవుతుంది బాబు? ఉనికి ఊరకనే వచ్చుద్దేంట్రా? ఇది చినికి చినికి గాలివాన ఇందనుకో, 4 తలకాయలు పగిలి అనుకో, ఆ తలకాయల పక్కన మనం నుంచున్నావనుకో, మనది పెద్ద తలకాయ వద్ది. పదవంటే ఏమనుకున్నావురా? గొడవల మీద గుత్తాధిపత్యం. ఆగండి, నా మాటగా చెబుతున్నాను. ఈసారి జమీందారీ తరపున నా స్థానంలో నా మనవడుంటాడు. ఇక తనేం చెబితే అదే జరిగి తీరాలి. ఈ పెళ్లి జరగాల్సిందే, కానీ నాతో. ఎలా తెలీదు, కానీ మాటిస్తున్నాను. మీ ఇంట్లో పెళ్లి చేసుకుని మా ఇంటికి తీసుకెళ్తాను. ఊళ్ళో కట్టుబాట్లున్నవి పాటించడానికి, గొడవపడ్డానికి కాదు. ప్రతిసారి ఎలా జరుగుతుందో ఈసారి అలాగే. నాకు భయంగా ఉంది హరి. నేను ఈశ్వర్తో మాట్లాడతాను. తనొక్కడే మనల్ని అర్థం చేసుకోగలడు. ఈశ్వర్ని నేను మచ్చిక చేసుకుంటాలేండి.
నాకు కాబోయే బావ కదా. కిందటి జాతరలోలా ఎవ్వరూ గొడవలు పడకండి. ఈసారి సంబరాలు అంబరాన్ని అంటాలి. అమ్మా కొంచెం దాహం ఇస్తారా? మా ఇంట్లో నీళ్లు మీరు తాగుతారా అమ్మా? నీళ్ళేంటి, మీరుండమంటే మీ ఇంట్లోనే ఉండిపోతాను. ఉండమంటారా? అమ్మా సీతగారమ్మా స్టేషన్ లో కలిశాను. సీతమ్మ నాకు తెలుసురా. ఎలా? నీ మీద మొదటి నీళ్లు చల్లింది నేనేనమ్మా. అంటే మీ అమ్మ కడుపులో నుంచి బయటికి తీసి మంత్రసానిగా నీకు పురిటి నీళ్లు పోసింది నేనేనమ్మా. ఉండు తెస్తాను. ఏంటి అటు చూస్తున్నారు? నేను పుట్టగానే మమ్మని అడిగా, నేను పుట్టాను సీతగారు ఎక్కడా అని చెప్పి. ఏంటో ఈ యాదృచ్ఛికం, నేను మిమ్మల్ని పుట్టినరోజు నాడే కలిసాను. వినండి వినండి వినండి, మీ అన్నయ్య నాకు బాగా మచ్చికయ్యాడు. సైన్యంలో చేరమంటున్నాడు. వెళ్ళు వెళ్ళు, యూనిఫామ్ లో చాలా బాగుంటావు. ఇంకొక విషయం గుర్తుపెట్టుకో, ఈశ్వర్ కన్నా పై స్థాయికి వెళ్ళాలి. అప్పుడే నేను సంతోషపడతాను. పై స్థాయి ఏంటి సీతగారు? ఏదో ఒక రోజు చూస్తూ ఉండు, ఈశ్వర్ నాకు దూపాటి హరిబాబు ఐ సెల్యూట్ అని సెల్యూట్ కొడతాడు. భలే భలే. గోల్తీయాల బాబు. హలో ఆఫీసర్, ఏంటి ఆట చూస్తున్నావా, ఆడపిల్లల్ని చూస్తున్నావా? స్థాయి తక్కువ పనులు ఈశ్వర్ చేయడు. కాలి గోళ్లు తీసేవాడు మెడ మీదెక్కి కాదు, కాళ్ల దగ్గరుండి కత్తిరించాలి. హరి గురించి మాట్లాడుతున్నావా? ఏం అడగాలో అడుగు. దాక్కుని చేయడానికి ఇది యుద్ధం కాదు, ప్రేమ. వాడితో నీకు ప్రేమేంటి? వాడెవడో తెలుసా? మగాడు, నేను ఆడదాన్ని. ప్రేమించుకోవడానికి ఇంతకంటే ఏం కావాలి? ఏముందే వాళ్ళు? చదువుకున్నాడు, బాగుంటాడు, నవ్విస్తాడు, నన్ను బాగా చూసుకుంటానని భరోసా ఇస్తాడు. ఒక మగాడిలో ఇంతకంటే ఏం కావాలి? రక్తం. ఏ రక్తమో చూసుకోవా? నువ్వు ఆ ఇంటికి కోడలుగా వెళ్తే మన పరువు ఏమవుతుంది? నువ్వు అలాంటి ఇంటికి అల్లుడుగా వెళ్ళు, లెక్క సరిపోతుంది. చెల్లెలి వైపోయావు, తమ్ముడి వై ఉంటే చంప పగలగొట్టేవాణ్ణి. అన్నవైపోయావు, తమ్ముడివైతే చంప పగలగొట్టి ఇలా ఎలా ఆలోచిస్తున్నావని అడిగేదాన్ని. ఈశ్వర్ గారు రండి, ఓ పట్టు పడదాం. ఒట్టి చేతులతో యుద్ధం, ఓడినా గెలిచినా బానే ఉంటది. రండి. పెద్దోళ్ళతో అట్లేట్రా అడిగా పోయి ఆన పిలుస్తావేంద్రా? నా పెళ్లి ఆయనే చెయ్యాలే, మచ్చిక చేసుకోవద్దు. బాబు ఆడికి పద్ధతులు తెలియదు పెద్ద బాబు. ఆడుకోనీకొండా కుర్రాళ్లేగా, వదిలేయి, జాతరేగా. మీ ఇద్దరిలో ఎవరు గెలిచినా నేను గెలిచినట్టే. వెళ్ళు. వదలండి ఈశ్వర్ గారు, చచ్చిపోయేలా ఉన్నాను. చంపాలనే కదరా, కాళ్ల దగ్గరుండే వాడి కాళ్ళు నేనెలా కడుగుతాననుకున్నారా?
చివరిసారిగా చూడు నా చెల్లెల్ని.